Yeah. So for circle second exercise, first నొటేషన్స్ వస్తే సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేస్తుంది. అండ్ ఈ నొటేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఓన్లీ సర్కిల్కే కాదు అన్ని కొనిక్ సెక్షన్స్కి. ఆ నొటేషన్స్ లో ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి అంటే ఆల్రెడీ మనకు తెలిసిన స్టాండర్డ్ ఫామ్ x² + y² + 2gx, జనరల్ ఫామ్ 2gx + 2fy + c = 0 ఫర్ ఆల్ కొనిక్ సెక్షన్, సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అన్నిటికీ జనరల్ ఫామ్ ఉంటుంది. ఈ జనరల్ ఫామ్ కి మనం ఇచ్చే నొటేషనే s. సో దీన్నే s = 0 అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ s1 ఎట్టి పరిస్థితిలో ఇవి గుర్తుంచుకోవాలి మనం. s1 ఈజ్ నథింగ్ బట్ xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c = 0, which is s1 = 0 అన్నమాట. and s11 which is x1² + y1² + 2gx1 + 2fy1 + c, దీన్నే మనం s11 = 0 అంటాం. ఈ సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం ఇదే ఉంటుంది మనకి. అండ్ s12 which is x1 x2 + y1 y2 + g of x1 + x2 + f of y1 + y2 + c. సో చాలా తక్కువ యూజ్ చేసేది s12, చాలా ఎక్కువ యూజ్ చేసేది s1 s11. ఎట్లాగో s ఎప్పటికీ ఉంటుంది. సో దిస్ వీ కెన్ రైట్ s12 = 0. ఇవి నొటేషన్స్. సో మన డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్, డిపెండింగ్ ఆన్ ద ఫార్ములా కండిషన్, మనకు ఎక్కడ s1 వస్తే అక్కడ ఇది రాసుకోవాలి, దీన్ని యూజ్ చేసుకోవాలి. ఎక్కడ s11 వస్తే అక్కడ ఇది, అండ్ ఎక్కడ s12 వస్తే ఎక్కడ ఇది, అలా మనము ఎక్కడ ఏది అవసరమో అలా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. సో ఇవి 4 నొటేషన్స్ అన్ని చాప్టర్స్ కి, సర్కిల్ కి, పారాబోలాకి, ఎలిప్స్ కి, హైపర్బోలాకి. వెరీ ఇంపార్టెంట్. యా. సో డిపెండింగ్ ఆన్ ద కర్వ్ యూ విల్ గెట్ ద ఈక్వేషన్ డిఫరెంట్, బట్ ఎక్కడైనా నొటేషన్ సేమ్. అన్నిట్లో s ఉంటుంది, s1 ఉంటుంది, s11 ఉంటుంది, s12 ఉంటుంది. సర్కిల్ కి s1 అంటే ఏంటి, ఇది, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ s1. పరాబోలాకి ఏంటి, ఇంకొక డిఫరెంట్. ఎలిప్స్ కి ఏంటి అంటే పారాబోలా ఈక్వేషన్ కి రాస్తాం, ఎలిప్స్ కి ఎలిప్స్ రాస్తాం, హైపర్బోలాకి హైపర్బోలా రాస్తాం. సో ఇలా ఈక్వేషన్ అంటే కరువును బట్టి s1 s11 అవి రాస్తా ఉంటాం అన్నమాట. ఓకే. సో నౌ ఆఫ్టర్ నొటేషన్స్, position of a point, position of a point with respect to of a point px1 y1 అనుకుందాం, with respect to circle. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని కొనిక్ సెక్షన్స్ లో ఉంటుంది. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు పారాబోలా ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్ ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు హైపర్బోలా ఉంటుంది. ఇందులో పర్ఫెక్ట్ గా వస్తే అన్నిట్లో మీకు చెప్పగానే అర్థమైపోతుంది అనమాట. అందుకని ఇది జాగ్రత్త వినాలి సర్కిల్లో. సో సి, జనరల్ గా నేను చెప్తున్నాను, ఇది సర్కిల్ అనుకోండి, పాయింట్ ఇది సెంటర్, పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉండొచ్చు, సర్కిల్ మీద ఉండొచ్చు, సర్కిల్ కి బయట ఉండొచ్చు. Point can be lies inside the circle, lies on the circle, lies outside the circle. How we can say the given point is inside or outside on the circle, that we are going to learn. అది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం, ఎలా చెప్పాలి పాయింట్ ఎక్కడ ఉందని చెప్పేసి. సో దీనికి s11 కావాలి, చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్. ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ అంతా సెకండ్ ఎక్సర్సైజ్ ఇది. ఫస్ట్ వన్, s11 > 0 అయింది అనుకోండి, అంటే s11 అంటే ఇది కదా, ఇందులో x1 y1 ఉంది చూడండి. సర్కిల్ ఇచ్చేస్తాడు, అందులో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఇచ్చిన ఏదైనా వేరియబుల్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒకవేళ పాజిటివ్ వస్తే s11 > 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ p అంటే పాయింట్ లైస్ అవుట్సైడ్ ద సర్కిల్, ఓకే. అదే s11 = 0 వచ్చింది అనుకోండి,
అప్పుడు P lies on the circle. అదే S11 గ్రేటర్ దెన్ కాకుండా లెస్ దెన్ ఈక్వల్ టు కాకుండా లెస్ దెన్ వచ్చింది అనమాట. అప్పుడు P lies inside the circle అని చెప్పొచ్చు. ఇన్సైడ్ ద సర్కిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఫస్ట్ దానికైతే కండిషన్ సెకండ్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్, థర్డ్ సర్కిల్, మూడింటికి సర్కిల్స్ డ్రా చేస్తే పాయింట్ పొజిషన్, దీనికి పాయింట్ ఇక్కడ ఉంటుంది. దిస్ ఈస్ పాయింట్ P, దిస్ ఈస్ సెంటర్, అండ్ దిస్ ఈస్ ద పాయింట్ P, సెంటర్, అండ్ దిస్ ఈస్ పాయింట్ P, దిస్ ఈస్ సెంటర్. సో పాయింట్ ఇన్సైడ్, ఆన్ అండ్ అవుట్ సైడ్ ద కర్వ్. కర్వ్ కూడా సేమ్ అంతే. పాయింట్ ఇన్సైడ్, సారీ ఇక్కడ అవుట్ సైడ్ కదా, పాయింట్ అవుట్ సైడ్, పాయింట్ ఆన్ ద కర్వ్, పాయింట్ ఇన్సైడ్ ద కర్వ్. ఇలా ఉంటుంది. ఎలిప్స్ కి కూడా అంతే. ఎలిప్స్ అంటే కొంచెం ఇలా ఉంటుంది. అండ్ ఫర్ ఎలిప్స్ ఆల్సో సేమ్, పాయింట్ అవుట్ సైడ్, పాయింట్ ఆన్ ద ఎలిప్స్, పాయింట్ ఇన్సైడ్ ద ఎలిప్స్. అండ్ ఫర్ హైపర్బోలా, ఆ హైపర్బోలాకి ఒకటి రెండు డిఫరెంట్ గా ఉంటాయి, అది నేను వచ్చినప్పుడు చెప్తాను నేను. బట్ పాయింట్ పొజిషన్స్ మాత్రం 3 ఉంటాయి. ఏ కొనిక్ సెక్షన్ కైనా 3 పొజిషన్సే ఉంటాయి పాయింట్. కరువు మీద ఉండొచ్చు, కరువు లోపల ఉండొచ్చు, కరువుకి బయట అయినా ఉండొచ్చు. ఈ 3 పొజిషన్ తప్ప వేరే ఏ పొజిషన్స్ ఉండవు విత్ రెస్పెక్ట్ టు ఎ సర్కిల్ ఆర్ పరాబోలా ఆర్ ఎలిప్స్ ఆర్ హైపర్బోలా ఆఫ్ ఎ పాయింట్. సో S11 greater than 0 outside, equal to 0 on the circle, less than 0 inside the circle, enter the point. So this is one more. And next, tangent and secant. Tangent and secant. And secant. Tangent అంటే ఎలా ఉంటుంది, secant అంటే ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఇది ఐడియా ఉండే ఉంటుంది. బట్ మళ్ళీ ఒక్కసారి కంటిన్యూషన్ లో, ఒక సర్కిల్ కి సర్కిల్ మీద ఉన్న ఏవైనా 2 పాయింట్స్ తీసుకొని జాయిన్ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తే ఇది సీకెంట్. ఓకే, ఎక్స్టెన్షన్ కాకపోతే అది కార్డ్. దిస్ ఈస్ సీకెంట్. అదే సర్కిల్ మీద we have infinite points on the circle, I'm taking 1 point on the circle, P అనే పాయింట్ తీసుకున్నాం. ఓకే, ఆల్వేస్ సెంటర్ ఇస్తే మనకి ఇబ్బంది ఉండదు. If a line touches the circle at one point, ఈ దగ్గరే టచ్ అవ్వాలని రూల్ లేదు. ఇక్కడ ఇంకో పాయింట్ అంటే ఇలా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సర్కిల్ మీద ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఏ పాయింట్ మీద టాంజెంట్ లైన్ టచ్ అవుతూ డ్రా చేసినా దట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. అండ్ ఇదే మిగతా కర్వ్స్ కి కూడా, ఎలిప్స్ కి, పారాబోలాకి, హైపర్బోలాకి కూడా. మళ్ళీ అక్కడ చెప్పుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. సో పారాబోలాకి, ఎలిప్స్ కి టాంజెంట్, టాంజెంట్, హైపర్బోలాకి టాంజెంట్. సో కరువు మీద ఉన్న ఒక పాయింట్ ను టచ్ చేసుకుంటూ వెళ్తే అది టాంజెంట్, ఇలా ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తే అది సీకెంట్, ఇంటర్సెక్ట్ చేసుకుంటూ ఎక్స్టెండ్ కాకపోతే అది కార్డ్. అది ఎలాగో తెలుసు కాబట్టి, ఈ రెండు న్యూ కాబట్టి చెప్పుకున్నాం. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ టాంజెంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ టాంజెంట్, డోంట్ ఫర్గెట్ ఆఫ్టర్ లిసన్ దిస్. ఎట్టి పరిస్థితిలో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎలా కనుక్కుంటున్నాం, చాలా సందర్భాలలో యూజ్ అవుతుంది ఇది. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎలా ఫైండ్ చేస్తామంటే, one circle is given and I'm drawing a tangent to the circle. ఒక టాంజెంట్ డ్రా చేశా, ఎక్కడి నుంచి డ్రా చేశా దట్ ఐ విల్ టెల్ యూ. ఒక పాయింట్ నుంచి డ్రా చేశా, ఇది ఒక పాయింట్ Px1y1. Yeah, from a point, if I draw a tangent to the circle s equal to 0, ఇది జనరల్ ఈక్వేషన్, అందుకే s equal 0 నోటేషన్. Then this tangent touching the circle at one point, ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, లేదంటే సీకెంట్ అవుతుంది. మళ్ళీ టచింగ్ ద సర్కిల్ ఎట్ వన్ పాయింట్ సమ్ q అనుకుందాం, లేదంటే ఏదో ఒక నేమ్ పెట్టేసుకోండి. నౌ
the distance from P to the Q is nothing but called length of tangent. అదే Q ఉందనుకోండి, ఈజీలీ వీ కెన్ ఫైండ్ డిస్టెన్స్ బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. కానీ క్యూ లేదు మన దగ్గర, టచ్ అయితే దాని పేరు క్యూ అని రాసుకున్నాం అంతే. మన దగ్గర ఏముంది, సర్కిల్ ఉంది, ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది, అంతే. ఈ రెండే ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఓకేనా? సో ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి మనం. ఆ లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవడానికి ఫార్ములా లెంత్ ఆఫ్ టాంజెంట్. ఐఎమ్ నాట్ రైటింగ్ డెఫినేషన్. వై? బికాస్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మనం ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకొని ఒక సర్కిల్ కి ఒక టాంజెంట్ డ్రా చేస్తే అది క్యూ దగ్గర టచ్ అయితే ఆ పి నుంచి క్యూ కి డిస్టెన్సే లెంత్ ఆఫ్ టాంజెంట్. ఓకే, from an external point, if you draw a tangent to the circle, it compulsory touches at one point, then the distance from the point P to this point is called length of tangent. So the length of tangent formula I am writing, that is, which is nothing but root S11. Very very important formula, LOT and రాస్తుంటా నేను, మీరు గుర్తుంచుకోండి. LOT means length of tangent in my view. సో మీరు కూడా నేను ఎక్కడైనా LOT అని పెడితే మీరు length of tangent అని అనుకోండి. ఓకే, so a length of tangent formula is root S11. We know what is S11 notation. What is S11? x1 square, y1 square, 2gx1, 2f(y1) ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా S11. సో పాయింట్ ని సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, అండ్ ఇక్కడ ఒక నోట్ చెప్తాం మీకు. ఆ నోట్ ఏంటంటే, పి ఎక్స్టర్నల్ గా ఉంది కాబట్టి లెంత్ ఆఫ్ టాంజెంట్ వచ్చింది. అదే పి అనేది ఇక్కడే ఉందనుకో, ఇదే పి, ఇది టాంజెంట్. టాంజెంట్ టచ్ అయ్యేదే పి దగ్గర కాబట్టి ఇంకా లెంత్ ఆఫ్ టాంజెంట్ ఉండదు. సో నోట్ ఏం రాసుకోవచ్చు అంటే మనకు, ఇఫ్ పి ఈజ్ ఆన్ ద సర్కిల్, దేర్ ఈజ్ నో లెంత్ ఆఫ్ టాంజెంట్. ఒకవేళ ఇన్సైడ్ సర్కిల్ అయినా అసలు టాంజెంటే రాదు ఇన్సైడ్ అంటే, కాబట్టి నో లెంత్ ఆఫ్ టాంజెంట్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మాత్రమే length of tangent find చేయొచ్చు. ఓకే, this is one note you should remember. Power of the point, which is nothing but equal to length only. అంటే see, power of the point, point ఎక్కడ ఉంది అదే power of the point. Then what is the formula? Power of point P x1 y1 with respect to circle అంటే s=0 అనమాట, is S11. దీనికి రూట్ ఉండదు, which is nothing but what you know, CP square minus R square, which is nothing but called power. Power అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, S11 is the formula. You can take CP square minus R square, which is depending on the question, but S11 దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే S11. దానికి మనం ఏమంటాం, S11 is the formula to find the power. సో పవర్ అంటే వాల్యూ అండ్ పొజిషన్ అంటే సైన్, నెగిటివా పాజిటివా జీరోనా దాన్ని బట్టి పొజిషన్ చెప్పొచ్చు. పవర్ అంటే ఇట్ షుడ్ బి ఎ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం, మీకు రెండు మిక్స్ అయ్యేలాగా చెప్తాను. P1,2 ఇచ్చాడు అండ్ సర్కిల్ ఏమి ఇచ్చాడంటే x² + y² + 4x + y - 7 = 0 ఇచ్చాడు. ఈ పాయింట్ ఈ సర్కిల్ కి ఎక్కడుంది, పొజిషన్ ఆఫ్ ద పాయింట్. సో పొజిషన్ ఫైండ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, పొజిషన్ ఆఫ్ P ఈజ్ we have S11. పొజిషన్ అంటే S11 less than or greater than or equal to చేయాలి కదా, అందుకే S11 ఫైండ్ చేస్తున్నాను నేను. S11 = x1² + y1² + 4x1 - 7. This is S11 for this circle. జనరల్ సర్కిల్ కి ఆల్రెడీ మనం రాసాం ఇక్కడ S11 అంటే x1² y1² 2gx1 2f1 + c. సింపుల్ గా xy దగ్గర x1 y1 రాయడమే.
So which is now substitute x1 y1 point ఈ పాయింట్ కే కదా మనం ఫైండ్ చేయాలి. జనరల్ గా అయితే x1 y1 కి మనం ఫార్ములా రాసాము. ఇక్కడ x1 y1 ఇచ్చేసాడు కదా, which is 1 square 1 and 2 square 4 and 4 1 ja 4 and 4x1 y టర్మ్ రాయలేదా? ఓకే 7y1 అనుకుందాం. 7y1 కంటిన్యూషన్ y టర్మ్ కూడా రాద్దాం. అయినా ఏం కాదు, y టర్మ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. y లేదంటే అది సర్కిల్ కాదని కాదు అర్థం. 4x1 5y1 minus 2 equal to 0 circle. So substitute చేద్దాం. x1 square 1 square 1 and y1 square 2 square 4 and 4x1 4 1 ja 4 and minus 5 1 minus 10 minus 2 which is equal to 4 4 8 plus 1 9 minus 12 which is equal to minus 3 is s11. సో మనము పవర్ కి ఫార్ములా s11 రాసాం. మనం పొజిషన్ ఫైండ్ చేస్తాం. s11 minus 3 వచ్చిందంటే which is less than 0 కదా. So since s11 less than 0, p lies inside. p lies inside. మనం ఆల్రెడీ రాసుకున్నాం s11 less than 0 inside, greater than 0 outside. ఇక్కడ రాసాం inside equal to 0 on the circle. So ఇక మనకు less than వచ్చింది కాబట్టి p lies inside the circle. inside the circle. ఇక్కడ చూడండి s11 వాల్యూ ఎంత వచ్చిందో -3. So now we can write the power also. The power of p1 comma 2 is for circle is s11 equal to -3. So -3 is the power. The power is nothing but value. Position is nothing but the sign. So అది జాగ్రత్త, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ పవర్ అండ్ పొజిషన్. మనకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో 2 బిట్లు అవే ఉంటాయి. ఆ 2 బిట్లలో ఒకటి పొజిషన్ అడుగుతాడు, ఒకటి పవర్ అడుగుతాడు. సో 2 బిట్స్ అయిపోయినట్టే. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఒకటి అడుగుతాడు. థర్డ్ బిట్ కూడా అయిపోయినట్టేగా. నౌ వన్ ఎగ్జాంపుల్, లెంత్ ఆఫ్ టాంజెంట్ కి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, example, find length of tangent from P 2 comma 5 to circle x square plus y square minus 5x plus 4y minus 5. This is a circle, this is a point. ఈ పాయింట్ ఈ సర్కిల్ కి ఎక్కడ ఉంది? ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి లెంత్ ఏంటి? ఇది సర్కిల్ అనుకోండి, ఇది పాయింట్ అనుకోండి. టాంజెంట్ p ఇచ్చాడు, q ఇవ్వలేదు, కానీ సర్కిల్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ టాంజెంట్ అడుగుతుండు. ఇది సెంటర్. యు నో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా కదా. let this is x1 y1. okay, what is the circle given? Right, first solution. సర్కిల్ ఏమి ఇచ్చాడు? circle is s equal to x square plus y square minus 5x plus 4y minus 5 equal to 0. Comparing with general equation x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. 2g value x coefficient -5. So 2g equal to -5. 2f y coefficient, y రాయొద్దు మళ్ళీ, ఓన్లీ f అంటే y coefficient రాయాలి. 4 c equal to -5. what about g? -5/2. what about f? 4/2 which is 2. what about c? -5. ఓకేనా? యాక్చువల్గా ఇవన్నీ ఫైండ్ చేయడం అవసరం లేదు లెంత్ ఆఫ్ టాంజెంట్ కి. కానీ ఎందుకు చేస్తున్నా అంటే, జనరల్ గా మీకు ఏ క్వశ్చన్ ఇచ్చిన సర్కిల్లో ముందు జిఎఫ్సీలు ఫైండ్ చేసి పక్కన పెట్టుకోవడం నేర్చుకోండి. పారాబోలా ఇస్తే ఏ ఫైండ్ చేసి పెట్టుకోవడము, ఎలిప్స్ ఇస్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎసెంట్రిసిటీ, హైపర్బోలా కూడా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎసెంట్రిసిటీ ప్రాక్టీస్ అయిపోతుంటది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ లెంత్ ఆఫ్ టాంజెంట్ కి అవసరం లేదు. ఓకే, నౌ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ root s11 కదా. what is root s11 formula? root over
x1 square plus y1 square plus 2gx1 అనేది దేనికి ఫార్ములా అంటే జనరల్ గా s11 కానీ ఇక్కడ సర్కిల్ వేరు కాబట్టి ఆ సర్కిల్ కి ఏంటంటే ఇక్కడ ఉన్న ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో అందులో x1 రాయడమే -5x1 plus 4y1 minus 5 which is equal to root over x1 square already given కదా పాయింట్ ఇచ్చాడు కదా 2 square plus y1 square 5 square okay and minus 5 into x1 ఇచ్చాడు ఎంత ఇచ్చాడు x1 2 ఇచ్చాడు and plus 4 into y1 ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు minus 5 ఓకే సింప్లిఫికేషన్ మీకు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అదే కదా లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే 4 plus 25 minus 5 4 5 2 is 10 plus 4 5 is 20 minus 5 which is equal to root over 25 plus 20 45 plus 4 49 minus 10 5 minus 15 which is equal to root over 34 49. So this is the length of the tangent. Okay. ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి ఉన్న లెంత్ ఏంటి అంటే √34. సో ఇక్కడ పవర్ చెప్పొచ్చు మనం తెలుసా నేను ఊరికే పవర్ కూడా చెప్తున్నా ద పవర్ ఈజ్ వాట్ పవర్ ఈజ్ ఓన్లీ s11 కదా విచ్ ఇస్ 34 పొజిషన్ కూడా చెప్పొచ్చు తెలుసా పొజిషన్ వాట్ పొజిషన్ ఈజ్ వాట్ s11 ఈక్వల్ టు 34 విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి 34 అంటే అవుట్ సైడ్ అని చెప్పొచ్చు అవుట్ సైడ్ ద సర్కిల్ పాయింట్ బయట ఉందని చెప్పొచ్చు సో మొత్తానికి అన్నిటికీ ఒకటే ఫార్ములా s11 సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం s11 మీదనే ఉంటుంది ఓకేనా నౌ కమ్ టు వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ క్వశ్చన్ ఈస్ సెకండ్ రోమన్ లో మీకున్న ఎక్సర్సైజ్ 1b లో సెకండ్ రోమన్ లో 1b మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ 1b లో ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ బిట్ ఏంటి అంటే పొజిషన్ సెకండ్ బిట్ ఏంటి అంటే పవర్ థర్డ్ బిట్ ఏంటంటే లెంత్ ఆ లెంత్ చేసాము పవర్ పొజిషన్ ఇందాక చేసాం దీంట్లో కూడా వచ్చేసినాయి మళ్ళీ అండ్ సెకండ్ రోమన్ లో ఫస్ట్ బిట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సెకండ్ క్వశ్చన్ ఏంటి ఈ రెండు కూడా లెంత్ ఆఫ్ టాంజెంట్ కి సంబంధించినవి అండ్ ఐ విల్ గివ్ యూ సెకండ్ విచ్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెంట్ గా డిఫికల్ట్ అంటే ఫస్ట్ తో కంపేర్ చేస్తే చాలా ఈజీ రెండు ఫస్ట్ తో కంపేర్ చేస్తే సెకండ్ కొంచెం పెద్దగా ఉంటుంది అందుకే చెప్తున్నా ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ from the point 2 comma 5 to the circle what is the circle x square plus y square minus 5x plus 4y plus k equal to 0 is √37 okay ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి లెంత్ డ్రా చేయొచ్చు టాంజెంట్ డ్రా చేయొచ్చు లెంత్ వచ్చేస్తే ఆ లెంత్ ఇచ్చాడు కానీ ఇందులో ఒక కే వాల్యూ ఫైండ్ చేయమంట సేమ్ ఇదే ఫార్ములా మారదు సర్కిల్ ఇచ్చాడు సెంటర్ ఇది పాయింట్ ఇచ్చాడు 2,5 టాంజెంట్ డ్రా చేశాను క్యూ దగ్గర టచ్ అయింది ఇది పి అనుకుంటే ఈ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు √37 ఇచ్చాడు అయితే కే ఏంటో అడుగుతున్నాడు అనమాట వర్కింగ్ రూల్ ఈజ్ సేమ్ నానా సొల్యూషన్ what is the solution circle ఏమి ఇచ్చాడు s equal to x square plus y square minus 5x plus 4y plus k equal to 0 the point is what already ఇక్కడ ఉంది కాబట్టి నేను మళ్ళీ రాయట్లేదు which is x1 y1 given point now continuation given length of tangent also what √37 but what is length of tangent formula √s11 అంటే మీకు √s11 √37 ఇచ్చాడు అనమాట సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేద్దాం s11 ఎంత ఇచ్చాడు అనమాట 37 అనమాట అంటే పాయింట్ అవుట్ సైడ్ ఉంది s11 37 గ్రేటర్ దెన్ 0 కదా మరి s11 అంటే ఏంటి ఫర్ దిస్ సర్కిల్ వీ కెన్ రైట్ వాట్ s11 x1 స్క్వేర్ plus y1 స్క్వేర్ minus 5x1 plus 4y1 plus k equal to 37 ఓకేనా సో ఇప్పుడు x1 స్క్వేర్ పాయింట్ ఇచ్చాడుగా 2 స్క్వేర్ 4 y1 స్క్వేర్ 5 స్క్వేర్ 25 minus 5 into x1 that is 5 into 2 and plus 4 into y1 4 5 ja
and plus k which is equal to 37. Then simplify చేస్తే k వచ్చేస్తుంది కదా నాన్న. 25 plus 4 29 and 5 2 ja minus 10 and 4 5 ja plus 20 plus k equal to 37. So if you'll get if you simplify 49 లో 10 this is a 39 plus k equal to 37. Then we can write what 37 వచ్చింది కదా, k కావాలి కాబట్టి k equal to 37 minus 39. Then 37 లో 39 తీసేస్తే k equal to -2. Okay, k value -2. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇట్లా ఒక సర్కిల్ ఇచ్చి లెంత్ ఆఫ్ టాంజెంట్ కూడా ఇచ్చాడు. ఇచ్చేసి కే కానీ ఇక్కడ ఏదైనా పి కానీ ఉంటే ఫైండ్ చేయమంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ కి ఈక్వల్ చేయడమే, చేసేసి ఫైండ్ చేయడమే వచ్చేస్తుంది, అంత ఏమీ హార్డ్ ఉండదు. ఓకేనా. ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ ఉంది అండ్ ఐ వాంట్ టు గివ్ యూ యాజ్ హోంవర్క్ తీసుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, నేను అందుకే యా నేను ఒకసారి క్వశ్చన్ రాస్తున్నా చూడండి. ఆ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ రోమ్లో ఫస్ట్ క్వశ్చన్. Say if the length of tangent from the point is 5, 4 to the circle x square plus y square plus 2ky equal to 0 is 1. Length of tangent 1. Then what is k? K enta? Circle, center, point, 5, 4 given, tangent touching the circle at q, length of tangent is given 1. What is k is asking? Cheseddam. And circle is given what? X square plus y square plus 2ky equal to 0, which is always s. Circle antene general form eppudu s gurtu pettukondi. Okay, now length of tangent also given what? 1, which is nothing but what? Root s double 1. Ante root s double 1 1 ichchadu annamata. Root s double 1 is different na malli formula. So ippudu root s double 1 is given 1, squaring on both sides. S double 1 also is 1. Now s double 1, which is from the given circle x1 square plus y1 square plus 2k y1, which is equal to 1. What is x1 y1? Ikkade undi x1 point. Then what you will get? X1 square 5 square 25 and y1 square 4 square 16 and 2k y1 plus 2k into y1 4, which is equal to 1. 16 plus 25, so 20 30 41, 8k 41 equal to 1. 8k equal to 1 minus 41, 8k equal to minus 40, 8 1 ja 8 5 ja, then k equal to -5. This is the answer. Okay. ఇలా మనము లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇస్తే k గాని p గాని ఫైండ్ చేయొచ్చు. ఒక లాస్ట్ మోడల్ క్వశ్చన్ ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ అండ్ ఐ విల్ క్లోజ్ దట్. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ మనకు లోకస్ లో వచ్చిన మోడల్ క్వశ్చన్, థర్డ్ రోమన్ లో ఫస్ట్ వన్ చెప్తున్నా, సెకండ్ వన్ మీరు చేసేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ ఏ పాయింట్ p moves such that this is the symbol for such that lengths of the tangents is rasane lengths of the tangents, okay, from p to from a p nunchi to circle, a circle ki x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0, and for circles and ఇంకొక సర్కిల్ కూడా ఇచ్చాడు. ఏంటది? x square plus y square plus 6x, చాలా ఈజీగా ఉంటుంది నాన్న, ప్లస్ 18y. ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ, ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ చేయొచ్చు. 26 equal to 0 ఆర్ ఇన్ ద రేషియో, ఇది 4 మార్క్స్ కి రావచ్చు, వచ్చింది కూడా ఒకసారి ఎగ్జామ్ లో, 2:3. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఫైండ్ లోకస్ ఆఫ్ p లోకస్ అడుగుతున్నాడు. వెరీ సింపుల్ నాన్న, వాడు ఏమంటాడు జాగ్రత్త చూడాలి. p అనే ఒక పాయింట్ ఉందంట, ఆ p అనే పాయింట్ నుంచి రెండు సర్కిల్స్ కి టాంజెంట్స్ డ్రా చేశారంట. అసలు డయాగ్రామ్ నీట్ గా తీసుకున్నాను చూడండి.
ఒక సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ కి ఫ్రమ్ వన్ ఎక్స్టర్నల్ పాయింట్ పి అనే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది, అదే లోకస్ పాయింట్ కాబట్టి ఆల్వేస్ వి షుడ్ టేక్ లోకస్ పాయింట్ పి x1 y1 కదా. లెట్ పి x1 y1 ఫస్ట్ ఇయర్ లోకస్ అంత ఇదే బి లోకస్ పాయింట్. ఓకే, ఐఎమ్ టేకింగ్ దట్ పి నానా. సో పి ఇక్కడ తీసుకున్నాం, పి x1 y1. ఈ పి నుంచి వాడు ఇంకొక సర్కిల్ కూడా ఇచ్చాడు కదా, మర్చిపోయినా. ఇంకొక సర్కిల్ ఇక్కడ డ్రా చేద్దాం, తర్వాత రాద్దాం పి. యా, ఇంకొక సర్కిల్ ఇక్కడ డ్రా చేద్దాం. సర్కిల్ యా, ఎస్, ఇంకొక సర్కిల్ ఇక్కడ. అంటే రెండు సర్కిల్ ఒకే సైజులో ఉండవు, ఎందుకంటే ఈక్వేషన్స్ వేరు కదా. కన్సిడర్ దిస్ ఈజ్ వన్ మోర్ సర్కిల్ with a different color. Yes, now he is drawing from P with P x1 y1. ఈ P నుంచి రెండు సర్కిల్స్ కి టాంజెంట్స్ డ్రా చేస్తున్నాడు. ఇది ఫస్ట్ సర్కిల్ కి టాంజెంట్, ఇది సెకండ్ సర్కిల్ కి టాంజెంట్. ఓకే, yeah, now this is center 1, circle 1 కాబట్టి center 2, దీని పేరు s1 equal to 0. సారీ s డాష్ ఆర్ s అనాలి. s1 అంటే నోటేషన్ అవుతుంది. ఇది సర్కిల్ s equal to 0, సర్కిల్ s డాష్ equal to 0. ఓకేనా, నేమ్స్ ఇచ్చుకోవాలి కదా, సర్కిల్ పేరు s కదా జనరల్ ఫామ్. రెండు ఉన్నప్పుడు ఒకటి s, ఒకటి s డాష్, ఇంకోటి s డబుల్ డాష్, s ట్రిపుల్ డాష్ అలా రాయాలి. కానీ s1 s11 లేదా s2 s3 రాయదు, ఇవి నోటేషన్స్ అయితే మళ్ళీ, అందుకని చెప్పేసి డాష్లు పెట్టుకుంటున్నాం అనమాట. ఓకేనా, సో నౌ సీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ P to these two circles he is drawing what tangents. ఆ టాంజెంట్స్ లెంత్లు అంటే మనకి ఇక్కడ పాయింట్స్ కావాలి, మళ్ళీ ఆ పాయింట్స్ ని మనము ఇక్కడ ఒక పాయింట్ ఏమనుకుందామంటే T1 అనుకుందాం. T1, ఇక్కడ ఒక పాయింట్ ని T2 అనుకుందాం. మీ ఇష్టం, పేర్లు ఏవైనా పెట్టుకోవచ్చు, అవి ఆన్సర్ లో ఉండవు ఎప్పుడు. ఓకేనా, P నుంచి ఈ సర్కిల్ కి లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఇగో ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్. P T1 is length of tangent from P to first circle. P నుంచి సెకండ్ సర్కిల్ కి లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఇది, దట్ ఈస్ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు P T2. ఈ రెండు లెంత్ల రేషియో వాడు 2:3 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను నాకు తెలిసి. గివెన్ సర్కిల్స్, ఫస్ట్ సర్కిల్, వాట్ ఈస్ ద ఫస్ట్ సర్కిల్? x² plus y² minus 4x minus 6y minus 12 equal to 0, equation number 1. And second circle, ఇది s equal to 0 and s dash కూడా రాస్తున్నా నేను, which is x² plus y² plus 6x plus 18y plus 26 equal to 0, which is the second circle. ఈ రెండు సర్కిల్స్ కి P అనే పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేస్తే వాటికి లెంత్లు వస్తాయి, ఆ లెంత్లు ఈ రేషియోలో ఉన్నాయంట. That is very very important condition what I am going to write now. Here I am writing that condition given PT1 diagram నుంచి రాసేస్తున్నా డైరెక్ట్ గా. రేషియో PT2 equal to 2:3. very 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 important condition. ఈ కండిషన్ నుంచే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకేనా, సో PT1 PT2 అనేవి లెంత్ ఆఫ్ టాంజెంట్స్, అవి వాటి రేషియో ఎంత ఇచ్చాడు అంటే గివెన్ 2:3. నౌ PT1 by PT2 is equal to 2/3 we know. then cross multiply చేస్తే 3PT1 equal to 2PT2. this also we know. PT1 PT2 రెండు కూడా లెంత్ ఆఫ్ టాంజెంట్లే కదా, both are length of tangent na. PT1 which is length of tangent, PT2 which is length of tangent, కానీ సర్కిల్ వేరు. ఓకే, ఇది ఫస్ట్ సర్కిల్ కాబట్టి జనరల్ ఫార్ములా √s11 కాబట్టి ఫస్ట్ సర్కిల్ ఎస్ఏ కాబట్టి s11. సెకండ్ సర్కిల్ ఎస్ కాదు కాబట్టి
డబల్ వన్ కాకపోతే ఎస్ డాష్ కి డబల్ వన్, ఎందుకంటే ఎస్ డాష్ అనేది సర్కిల్ తీసుకున్నాం. డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ సర్కిల్ ఎస్ డాష్ కాబట్టి ఎస్ డాష్ కి డబల్ వన్, ఇక్కడ సర్కిల్ ఎస్ కాబట్టి ఎస్ కి డబల్ వన్. సో క్రాస్ మల్టిప్లై చేసినాక ఇప్పుడు ఫార్ములాస్ అప్లై చేయాలి కదా. దట్ వాట్ ఐఎమ్ రైటింగ్ విత్ ఎల్లో కలర్. 3pt1 రూట్ ఎస్ డబల్ వన్ టు pt2 రూట్ ఎస్ డాష్ డబల్ వన్. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త. ఏముండదు, అర్థం చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. నౌ వాట్ ఈస్ రూట్ ఎస్ డబల్ వన్, రూట్ ఎస్ డబల్ టూ, రూట్ ఎస్ డాష్ డబల్ వన్ అంటే ఎస్ డబల్ వన్ ఫస్ట్ సర్కిల్ కి రాయాలి, ఎస్ డాష్ డబల్ వన్ సెకండ్ సర్కిల్ కి రాయాలి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం ఫస్ట్. అయితే ఈజీ కదా, స్క్వేర్స్ క్యాన్సిల్ అయితే 9 రూట్ ఎస్ డబల్ వన్ ఈక్వల్ టు 4 రూట్ ఎస్ డాష్ డబల్ వన్. ఓకేనా? సారీ, రూట్స్ ఉండవు కదా ఇంకా. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసిన వెంటనే రూట్స్ క్యాన్సిల్. ఓకేనా? ఎస్. సో నౌ ఐఎమ్ రైటింగ్ వాట్ ఈస్ ఎస్ డబల్ వన్. ఎస్ డబల్ వన్ అంటే ఫస్ట్ సర్కిల్, దీనికి రాసేయాలి. అంటే సేమ్ ఫార్ములా, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 y1 x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అండ్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. ఇంకా ఈజీ దానికంటే ప్రాబ్లం. 4 ఇంటూ ఎస్ డాష్ డబల్ వన్ అంటే సెకండ్ సర్కిల్, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26. ఒక్కసారి దీన్ని 9తో 4తో మల్టిప్లై చేయండి, మ్యాక్సిమం ఆన్సర్ అయిపోయింది. 9x1 స్క్వేర్ 9y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ and 4 6 ja 24x1, 4 18 ja 72y1, 26 4 ja 25 4 ja 100, 26 4 ja 104. Now 4x square small కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చేసండి. you will get what 9x1 square, 4x1 ఇటు వచ్చేస్తే minus 4x1 square and plus 9y1 square and minus 4y1 square and minus 4x1 and minus 24x1 plus ఇటు వచ్చేస్తే మైనస్ అయిపోయింది and minus 6y1 and 72 ఇటు వచ్చేస్తే minus 72y1 and minus 12 and minus 104 which is equal to 0. 9 లోంచి 4 తీసేయండి, you'll get 5x1 square and then you'll get 5y1 square and minus 424 minus 28x1 and 72 6 will be minus 78y1, 104 12 which will be 116 which is equal to 0. Therefore locus is 5x square plus 5y square minus 28x minus 78y minus 116 equal to 0 is the final solution, which is the locus. Okay na? జాగ్రత్తగా చేయండి, చాలా ఈజీ. 2 సర్కిల్స్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి లెంత్లు రేషియోలో ఇస్తాడు, ఇలా చేయాలి. ఒకవేళ ఇంకో క్వశ్చన్ ఏముందంటే, ఒక ఎగ్జాంపుల్ కి రేషియో 2:1 ఉంది అంటే సేమ్ ప్రాసెస్, కాకపోతే ద డిఫరెన్స్ ఈజ్ వాట్ యు నో, ఇన్స్టెడ్ ఆఫ్ 2:3 2:1. సో 2:1. సో ఇక్కడ కూడా ఏమైతుంది మీకు 2:1 అవుతుంది, 2:1. అండ్ ఇక్కడ 1 2 ఈ 2 సేమ్, మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ వేసి ఇక్కడ 1 ఇది 4 సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ డిఫికల్ట్ గా అయితే ఉండదు, కానీ కొంచెం జాగ్రత్త చేసుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంకో క్వశ్చన్కి ఏమి ఇచ్చాడంటే, ఇది వినాల్సిన క్వశ్చనే, అంటే నేను ఓన్లీ క్వశ్చన్ చెప్తాను నేను. దట్ ఈజ్ థర్డ్ రోమన్ లో సెకండ్ క్వశ్చన్ అనమాట. థర్డ్ రోమన్ లో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, సేమ్ సర్కిల్స్ ఇచ్చాడు, s = 0 ఇచ్చాడు అండ్ s డాష్ = 0 ఇచ్చాడు. రేషియో ఏమి ఇచ్చాడంటే pt1:pt2 ఈక్వల్ రేషియో అన్నాడు. అంటే pt2 ఈక్వల్ రేషియో అంటే మనం 1:1 తీసుకోవాలి, లేదా 2:2, 3:3 ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా వి కెన్ రైట్ pt1 = pt2 అంటే లెంత్లు సేమ్ ఉన్నాయి అంటుండ అనమాట. ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్ కదా నాన్న. ఇది పాయింట్ P, ఇది T1. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ P టు ఫస్ట్ సర్కిల్, ఫ్రమ్ P టు సెకండ్ సర్కిల్, వాడి రెండు సేమ్ ఉన్నాయి అన్నాడు ఇంకో క్వశ్చన్ లో. ఈ కండిషన్ తీసుకోవాలి. రూట్ s11 = రూట్ s డాష్ 11 వచ్చేస్తుంది.
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడమే. S11 ఈక్వల్ టు S-11 రెండు సర్కిల్స్ ఉంటాయి కాబట్టి వాడు ఎలాగ ఇచ్చిండి ఈక్వల్ చేసేసుకొని x² y² క్యాన్సిల్ చేసేసుకొని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. యూ కెన్ సీ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ థర్డ్ రోమన్. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ సెకండ్ ఎక్సర్సైజ్. జస్ట్ 30, 35, 40 మినిట్స్లో అయిపోయింది. కాబట్టి జాగ్రత్తగా మంచిగా విని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ టాపిక్స్, ఫర్దర్ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.